హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను మీ బాటసారి. బంధుమిత్రులకు శుభోదయం. మనలో చాలామందికి ఎన్నో కోరికలు ఉంటాయి. కావాలని ఏదో చేయాలని. కొన్ని రంగాల్లో కొంతమందికి కొంత ప్రావీణ్యత ఉంటుంది. అలాంటి అవకాశాల కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసి వేసారిపోయే ఉంటారు. కారణాలు ఏమైనా అవకాశాలు లేక అదృష్టం కలిసి రాక మాత్రమే జరిగిందని అలా అందరం నెట్టేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఈరోజు నాకు ఒక అవకాశం అయితే దొరికిందని చెప్పాలి. అది ఆ అవకాశం ఈసీ సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ మీద ఆసక్తి ఉన్న నటులకి, టెక్నీషియన్లకి ఒక సినిమా తీయడానికి ప్రతి విభాగంలో టెక్నీషియన్లు, యాక్టర్స్, సింగర్స్, మ్యూజిక్, డైలాగ్స్, డబ్బింగ్స్ అందరికీ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది పూర్తి జీరో బడ్జెట్ మూవీ. అంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చేది లేదు, ఎవరి నుండి ఎవరికి తీసుకునేది లేదు. అంటే బడ్జెట్ నిర్మాత అనేది లేదు. అందరూ ఫ్రీగా అంటే తమకు కావాల్సిన ఫుడ్, ట్రావెల్ ఛార్జెస్, ఉండడానికి, ఆ పూటకు ఆ రాత్రి పడుకోవడానికి నీడ, కూడుగుడ్డ అన్నీ ఎవరి వారే ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఈసీ సినిమా అనే మీడియా ఒకటి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. దానికోసమే నేను మొన్న ఆదివారం రోజు అయితే నెక్స్ట్ లవ్ అనే మూవీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళాను. అక్కడ మాట్లాడడం జరిగింది. సో నాలో కూడా ఒక చిన్న ఆశ ఉంటుండేది. నేను గతంలో మన వరంగల్ ఎఫ్ఎంలో కూడా కొన్ని పోయిటరీస్ రాసి చదివినిపించాను. అది చాలా కాలం కిందట అనుకోండి. కానీ ఈ మధ్యలో ఏదో చేయాలనిపిస్తుండే. ఒక సినిమాకైతే ప్లాన్ చేసుకుంటున్నాను. సరే, దేవుని దయ వల్ల అది నేను త్వరలో మీ ముందుకి తీసుకురావచ్చు. దానికి స్క్రిప్ట్ అయితే సూర్య సార్కి చూపించాను. మాట అయితే ఇచ్చారు. సరే, అది ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అనేది అయితే వెయిట్ చేయాలి. నెక్స్ట్ మంత్లో అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మన మిత్రుడు జమ్మికుంట గ్రామం నుండి ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ షూటింగ్ కూడా మన వరంగల్ పరిసర ప్రాంతాలు, జమ్మికుంట, హుజరాబాద్, ఎల్కతుర్తి, అసన్పర్తి, హన్మకొండ ఏరియాలనే ప్లాన్ చేస్తున్నారు. సో అందులో కూడా కొంతమంది నటులు, టెక్నీషియన్లు అవసరం పడవచ్చు. దానికోసం అయితే ఈసీ నుండి అయితే యూట్యూబ్లో వీడియో వస్తుంది. ఆ టైం చూసుకొని మీరు ఆడిషన్స్కి రాగలిగితే, మీలో టాలెంట్ ఉంటే నిరూపించుకొని మీరు కూడా ఈ మూవీలో భాగస్వామ్యం కావచ్చు. సో దానికోసం ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను ఈసీ ద్వారా కాకుండా మన ఛానల్ ద్వారా కూడా నేను అప్డేట్స్ అనేది ఇస్తుంటాను. కాబట్టి మీరు ఆసక్తి ఉన్నవారు కొంచెం పనిగా ఈ ఛానల్ను చూస్తూ ఉండండి. సో మీలో ఎలాంటి ఆసక్తి ఉన్నా మనమంతా ఒక టీమ్గా త్వరలోనే కలవబోతున్నాం. ఇది మాత్రం నిజం. దానికి ఆధారం కావాలంటే ఈ వీడియోని చూస్తూ ఉండండి. నేను అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. మీ బాట్సారి. నెక్స్ట్ ఈవెంట్ కాదు, ప్రతి ఈవెంట్కి ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఈవెంట్కి ఒక సినిమాతో 2 సినిమాలతో పోయే వ్యవహారం కాదు ఇది. ఇంకా పెంచుతానుగా తగ్గించడం గుర్తుపెట్టుకోండి. చల్ వణుకుతున్నాడు మనోడు. మా టీంకి ఇచ్చేస్తాయి. మా టీం అంతా టీంకి టోటల్ నెక్స్ట్ టోటల్ టీంకి 10 తీసుకున్నాను. చెప్తున్నా కదా, పొరపాటున ఏదైనా నేను పోయితే మాత్రం చెప్పలేను. కానీ ఎందుకంటే నేను ప్రపంచంలో లేకపోతే నేనేం చేయగలను, అవునా కదా. నేను ఉన్నంత వరకు ఎవ్వరు వచ్చినా ఆగదు, ఆపనివ్వను. ఏ మొహమాటం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కల్మషం లేకుండా మీకు ఇవన్నీ సరిఫిడ్ అని తను ఇచ్చే నమ్మకం. సినిమా తీయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి అనే మాట గోడల్ని బద్దలు కొట్టుకుంటూ మన కళామ తల్లి ముద్దుబిడ్డ వారణాసి సూర్య ముందడుగు వేస్తున్నారు. ఆయనకు మనం తోడుగా నిలుద్దాం. ఆయన నీడలో మనందరం గెలుద్దాం. ఈసీ సినిమాతో కలిసి మనందరం ముందడుగేద్దాం. నవశక ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేద్దాం. వారణాసి సూర్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త అధ్యయనం కాబోతున్నారు.
ఒక మీడియా ప్రతినిధిగా మొదలైన తన ప్రయాణం ఒక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారి ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉడిక్కి పడేలా ఒక కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. సినిమా నిర్మాణం అంటే కోట్లు కుమ్మరించాలి అనే పదాన్ని తిరగరాసి ₹1 ఖర్చు లేకుండా పూర్తిగా జీరో బడ్జెట్లో గండ అనే చిత్రాన్ని నిర్మించడమే కాకుండా థియేటర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి సినీ ప్రముఖులతో పాటు మీడియా రంగమంతా తన వైపు తిరిగి చూసేలా చేశారు వారణాసి సూర్య. అంతేకాదు చిన్న సినిమాలకి నేనున్నాను అనే అండగా ప్రతి చిన్న సినిమాకి ప్రమోషన్ టైంలో ₹10,000 ఆర్థిక సాయం చేస్తూ మరో పక్క కొన్ని వందల మందికి అవకాశాలు క్రియేట్ చేస్తూ జీరో బడ్జెట్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఈసీ సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి యూట్యూబ్ ద్వారా వాళ్ళకి ఫిల్మ్ మేకింగ్ పై అవగాహన కలిగిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన శకానికి మొదటి పునాదిరాయి వేస్తున్నారు వారణాసి సూర్య. వారణాసి సూర్య గారు మరెంతో మంది ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి సపోర్ట్ గా నిలవాలని, తాను ప్రారంభించిన ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ రోజు మనం నెక్స్ట్ లవ్ మూవీ ఈవెంట్ కు వచ్చిన వారణాసి సూర్య గారికి నెక్స్ట్ లవ్ మూవీ టీం తరపున స్పెషల్ థ్యాంక్స్ టు వారణాసి సూర్య సార్. మీరు ఎక్స్పెక్ట్ చేయని సినిమా, పొలిటికల్ సినిమా అది. సో దాని తర్వాత పేరు చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్టర్ పేరు తర్వాత అనౌన్స్మెంట్ ఇస్తాను. సో ఆ సినిమా కూడా ఒకటి రెడీ అవుతుంది జీరో బడ్జెట్లో. ఈ సినిమాలకి మీరు ఇంత షాక్ అవుతే మల్టీ లాంగ్వేజ్లలో వరల్డ్ వైడ్ ఒక సినిమా రెడీ అవుతుంది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో. ఈ నెమ్మ గుర్తుపెట్టుకోండి సరే. ఇంకా దీనికంటే షాక్ ఉండదు సినిమా ఇండస్ట్రీకి, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో రైడర్స్ కనెక్ట్ అవుతున్నారు, దానికి గ్రౌండ్ వర్క్ అవుతూ ఉంది. వరంగల్ నుండి వచ్చాను. ఇక్కడికి వస్తుంటే మా అబ్బాయి ఒక ప్రశ్న అడిగాడు, నిన్నటి వరకు వర్క్ చేసుకుంటున్నావు డాడీ, ఇప్పుడు ఫీల్డ్ కానీ వెళ్తున్నావు, ఒకవేళ మధ్యలో అవుతాయి ఈ పరిస్థితి ఏంటి? ఏంటి మధ్యలో ఉంది? వారణాసి సూర్య ఇప్పుడు ఈజీ సినిమా ఒక నడుస్తుంది కదా సర్వేయ, ఏ కారణం చేత మధ్యలో అవుతాయి, నువ్వు ఎలా గెటిన్ అవుతావు? ఇప్పుడు గెటాన్ అవ్వడానికి నేనేమి ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమి చెప్పట్లేదు. సపోర్ట్ ఏదైనా పొరపాటున నేను పోతే ఏమైనా సపోర్ట్ పోతుందేమో కానీ చెప్తున్నా, నేను పోతే ఏమైనా పోతుందేమో కానీ నా ఊపిరి ఉన్నంత వరకు సపోర్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కటే మాటిస్తున్నా, నా ఊపిరి ఆగాలి అంతే. చెప్తున్నా కదా, పొరపాటున ఏదైనా నేను పోయితే మాత్రం చెప్పలేను కానీ, ఎందుకంటే నేను ప్రపంచంలో లేకపోతే నేనేం చేయగలను, అవునా కదా. నేను ఉన్నంత వరకు ఎవ్వరు వచ్చినా ఆగదు, ఆపనివ్వను. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆ సమస్య ముందు వారణాసి సూర్య ఉంటాడు. ఎందుకంటే నేను చేసేది మంచి పని, క్వశ్చన్ చేయలేని మంచి పని. నేను అందరికీ డబ్బులు ఇస్తున్నా, రండి అంటున్నా, వచ్చి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోమని చెప్తున్నా. ఏంటి క్యూ ఎక్కువ పీరియడ్ ఉంది, రైట్. ఇంకా తెలియదా, మంచే జరుగుతుంది. మీరు చూడని అద్భుతాలు మీరే చేస్తారు, నేనుగా చేసేది అద్భుతాలు మీరు చేస్తారు. మీలోనే డైరెక్టర్లు ఉన్నారు, మీరేనే ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్లు ఉన్నారు, అందరినీ తీసుకొస్తాను. సినిమా ఇండస్ట్రీ మీద చీమల పుట్టల్లా వదిలిపోతున్నాను, గుర్తుపెట్టుకోండి. చీమల పుట్టలు మా టీంకి ఇచ్చేస్తాయి, మా టీం అంతా టీంకి టోటల్ నెక్స్ట్ లవ్ టోటల్ టీంకి 10,000 తీసుకున్నాను. 10,000 రూపాయలు 10 మందికి హెల్ప్ చేయడం నాకు అన్నమాట. నేను ఇదే సినిమా ఇండస్ట్రీలో 18 రోజులు ఆగుతున్నాను సార్. ఆ రోజు ఎవరు రాలేదు, వారణాసి సూర్య రాలేదు. నేను చేయకపోతే ఏంటి మనలాంటి ఆర్టిస్ట్ టెక్నీషియన్ పరిస్థితి, మన అంటున్నాను నేను, మనలాంటి ఆర్టిస్ట్ టెక్నీషియన్ పరిస్థితి ఏంటి? ఎవడొస్తాడు? ఉన్నారు, అదంతా అడుగుదామని వచ్చాను. ఎంత దూరం వెళ్తాం తెలియదు, ఎన్ని కోట్లు వస్తుందో తెలియదు, లక్షలు కాదు ఎన్ని కోట్లు వస్తుందో తెలియదు, పంచుతూనే ఉంటారు మొత్తం. అది చెప్తున్నా, ఆకాశానికి పాకెట్ నా ప్రపంచం వేరు. మర్చిపోయినా బ్రాండ్. ఇప్పుడు అది చెప్తున్నా కదా, మంచి పని చేస్తే నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఎంతగా సపోర్ట్ చేస్తుందంటే రాజమౌళి గారి సినిమా వారణాసి అనే టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఆ వాడకం ఎంతగా ఉండబోతుందంటే 3 సంవత్సరాలు ఆయన వాడతారో తెలియదు కానీ పేరు నేను వాడతాను, గుర్తుపెట్టుకోండి. నా టార్గెట్ ఏంటంటే ఇప్పుడు అంటే లేటెస్ట్ వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక టార్గెట్ క్రియేట్ అయింది. అదేంటి తెలుసా, ఏదో ఒక ఫంక్షన్లో 200 సినిమాలు చేసే ట్రావెల్లో ఎక్కడో ఒక చోట అదే రాజమౌళి గారు వారణాసి పక్కన సూర్య అని యాడ్ చేసి నన్ను పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి.
పిలిపించడం చేస్తాం. అగ్రిమెంట్ చేయాల్సిందే అంటున్నారు. అసలు అగ్రిమెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్? అగ్రిమెంట్ ఉంది, అందరికీ తెలుసు. ఇప్పుడు మన ఈసీలో తీసినాం ఒకసారి నిలబడి. ఎవరికి అగ్రిమెంట్ లేదు చెప్పండి? ప్రతి ఒక్కరికి అగ్రిమెంట్ ఉంటుంది. 100 రూపాయలు బాండ్ ఏదో చెప్తున్నా, అంత డైరెక్ట్ గా ఏది మీడియా వేదికగా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి, ప్రతి ఆర్టిస్ట్ టెక్నీషియన్ కి లీగల్ గా అగ్రిమెంటేషన్ ఉంటేనే. అదేమో 100 రూపాయలు కాబట్టి నేను సూర్య అనే భయం ఉంటుంది అక్కడ. భయం లేకపోతే ఎవడు పనులు చేయడు ఇక్కడ. వారణ సూర్య భయం ఖచ్చితంగా ఉంటుంది. నచ్చిన నచ్చకపోతే 100 రూపాయలు కాబట్టి నేనే సూర్య అనే భయం ఉంటుంది అక్కడ. భయం లేకపోతే ఎవడు పనులు చేయడు ఇక్కడ. వారణ సూర్య భయం ఖచ్చితంగా ఉంటుంది, మీకు నచ్చిన నచ్చకపోయినా. రైట్? డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ఎవరైనా సరే వర్క్ చేసే వాళ్ళైనా యాక్ట్ చేసే వాళ్ళైనా రండి అంటున్నారు. ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఓన్లీ మూవీ స్టోరీస్ ఏనా, షార్ట్ ఫిలిమ్స్ కి కూడా ఛాన్స్ ఇస్తారా? మొన్నటి వరకు ఈసీలో జరిగినవన్నీ అవే. ఇప్పుడు సినిమాలు టార్గెట్ గా 200 సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ షార్ట్ ఫిల్మ్ అని వెనక్కి లాగకూడదు, స్కేల్ ముందుకు వెళ్తూనే ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ లేదమ్మా, ఓన్లీ సినిమాలు మాత్రమే. అరే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా అంటున్నారు కదా, షార్ట్ ఫిల్మ్ పక్కకు పెట్టి సినిమానే చేయమని చెప్తున్నా నేను. షార్ట్ ఫిల్మ్ చేసే ప్లేస్ లో సినిమా చేయి, సినిమా చేయి. బ్రాండ్ ఇప్పుడు అది చెప్తున్నా కదా, మంచి పని చేస్తే నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఎంతగా సపోర్ట్ చేస్తుందంటే, రాజమౌళి గారి సినిమా వారణాసి అనే టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఆ వాడకం ఎంతగా ఉండబోతుంది అంటే 3 సంవత్సరాలు ఆయన వాడతారో తెలియదు కానీ ఆ పేరు నేను వాడతాను, గుర్తుపెట్టుకోండి. నా టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు అంటే లేటెస్ట్ గా ఆ వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక టార్గెట్ క్రియేట్ అయింది. అదేంటి తెలుసా? ఏదో ఒక ఫంక్షన్ లో 200 సినిమాలు చేసే ట్రావెల్లో ఎక్కడో ఒక చోట అదే రాజమౌళి గారు వారణాసి పక్కన సూర్య అని యాడ్ చేసి నన్ను పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. పిలిపించేట్టుగా నేను చేస్తాను. చల్ నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్, సూపర్. మళ్ళా 10,000 వెళ్ళిపోతున్నాను. రైట్, సో ఇది ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. ఈసీ బ్రాండ్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా పెద్దవాళ్ళ కన్నా ఈసీ మీద పడుతుంది, 100% క్లియర్. ఎందుకంటే మనము ట్రావెల్ చిన్నది కాదు, చేసుకుంటూ వెళ్తున్నాం. వీడు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వాయించేస్తున్నారు బాబు అనే రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నాకు ఎందుకంటే టెక్నీషియన్లు వాళ్ళ సినిమాలు హిట్టా ఫ్లాప్ అని చూడను, కొట్టుకుంటూ వెళ్తూనే ఉంటాను. ఎంత దూరం వెళ్తానో నాకు తెలియదు. వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడైనా బ్లాక్ బస్టర్స్ ఖచ్చితంగా 2 అయినా ఉంటాయి, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా అలాంటి డైరెక్టర్స్ నా దగ్గర వచ్చారు, వర్క్ చేస్తున్నారు. ఈసీలో వర్క్ మీకు తెలియట్లేదు, అది అంతే. సో అలాంటి డైరెక్టర్స్ ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ ఖచ్చితంగా పెద్దవాళ్ళని కదిలిస్తుంది, ఖచ్చితంగా కదిలిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇది కూడా క్లారిటీ తీసుకోండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూర్చుంటాను. 4 చైర్లు సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురు ఉంటారుగా, 5వ చైర్ వారణాసి సూర్యాది పడుతున్నారు. 5వ చైరు వారణాసి సూర్యాది పడుతుంది. బిజినెస్ ఏ మాట్లాడతాను. మా దిల్రాజు గారు అంటుంటారు, దిల్రాజు గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన ఏమంటారు తెలుసా? సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి తొక్క ఏమి అంటుంటారు, ఏముండదు అంత బిజినెస్ అంటారు. దానికి నేను యాక్సెప్టెడ్, ఎందుకంటే బిజినెస్లు జరుగుతాయి ఇక్కడ. సో నా చిన్న ఆర్టిస్టులు, నా చిన్న టెక్నీషియన్లు చేసిన సినిమాలని అక్కడ కూర్చోబెడతాను. ఇదే ప్రసాద్ ల్యాబ్లో, మన ప్రసాద్ ల్యాబ్లో కూర్చోబెట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. దిల్రాజు గారు కూర్చోండి, మీరు సినిమా చూస్తుండండి, మీ పనికి వచ్చేటి పక్కకు పెట్టుకోండి, మిగతాయి తన్ని పక్కకు పడేయండి. ఇదే పని అనమాట. 200 సినిమాలు సరిపోవా? 400 సినిమాలు సరిపోవా? 600 సినిమాలు ఇస్తూనే ఉంటా, తీసుకుంటూనే ఉండండి. మీ బ్రాండ్ ఇవ్వండి, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్రాండ్ వేసే. డబ్బులు ఇస్తుంటే కూడా వద్దురా బాబు అన్నట్టు ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఒకవేళ మీరు సినీ ఇండస్ట్రీలో చాలా పాన్ ఇండియా లెవెల్లో ఆర్టిస్ట్ లేకపోతే సపోజ్ డైరెక్టర్, నాకు తెలీదు, మీరు యాక్చువల్ నాకు ఇప్పుడే తెలుసు, నేను యూట్యూబ్ లో చూశాను మిమ్మల్ని. ఆ లెవెల్లో వెళ్ళిపోయారు. ఆ టైంలో ఒక్క సెల్ఫీ లేదా ఒక చిన్న సైన్ మీది నేను అడిగితే మీరు ఇస్తారా? ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అంటే నేను ఎదుగుతానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ప్రాసెస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నేను ఎదిగితే ఎప్పుడు మీ దగ్గరే ఉంటాను, మీ మధ్యలోకే వస్తుంటాను. నేను 10 మందికి హెల్ప్ చేయడం నాకు రూల్ అనమాట. అంతే. అడుగుతారు కదా. నేను ఇదే సినిమా ఇండస్ట్రీలో 18 రోజులు ఆకలితో ఉన్నాను సార్. ఆ రోజు ఎవడు రాలేదు, ఇలా వారణాసి సూర్యలా రాలేదు. నేను చేయకపోతే ఏంటి మనలాంటి ఆర్టిస్ట్ టెక్నీషియన్ పరిస్థితి? మన అంటున్నా నేను, మనలాంటి ఆర్టిస్ట్ టెక్నీషియన్ పరిస్థితి ఏంటి?
ఎవడొస్తాడు? ఇప్పటికీ రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఆ, చాలా ఉన్నారు. ఉన్నారు. అదంతా కడుగుదామని వచ్చాను నేను. ఎంత దూరం వెళ్తానో తెలియదు, ఎన్ని కోట్లు పంచుతానో తెలియదు, లక్షలు కాదు ఎన్ని కోట్లు పంచుతానో తెలియదు, పంచుతూనే ఉంటాను. అంత డబ్బు మొత్తం- ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది చెప్తున్నా కదా, ఆకాశానికి బొక్కెట్టే. నీకు అర్థం కావట్లే, ఎప్పుడే అగ్గి రాజుకుంటుంది, పెట్రోల్ వేసి తగడతాం అంతే. చల్. ఈ అమ్మాయి ఏజ్ అంతా తెలుసు. ఈ అమ్మాయి ఏజ్ 14 years. మన దాంట్లో హీరోయిన్ గా చేసింది తిను. చెప్తాను రెడీ అవ్వమని. ఈ అమ్మాయి 5 o'clock మెసేజ్ పెడితే వాయిస్ రికార్డ్ మళ్ళీ, సార్ ఈరోజు కాస్ట్యూమ్ ఏంటి, మీరు నన్ను పికప్ చేసుకుంటారా లేదా నన్నే రెడీ అయిపోయి రమ్మంటారా సార్, మేకప్ అనేది ఏంటి సార్, దాని మీద ప్రాపర్టీస్ ఏంటి సార్ అని చెప్పి 5 o'clock ఎర్లీ మార్నింగ్ 5 o'clock మెసేజ్ పెడతారు. మన సాలే మూవీని అయితే ఈ విధంగా బ్లాక్ బస్టర్ చేస్తారు, అలా నెక్స్ట్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది నాకు కనపడే టీము, ఇంకా నాకు కనపడకుండా ఉన్న టీం కూడా ఉంది, రాలేదు వాళ్ళు. కానీ సోషల్ మీడియాలో చాలా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు అయితే. తర్వాత మన సూర్య అన్న గారికి మన ఈవెంట్ ఏదైనా సరే నేను ముందడుగు వచ్చి వేస్తానని చెప్పిన మన సూర్య అన్న గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాంటి ఒక ర్యాండమ్ బాయ్, నాకు 24 years ఉంటాయి, ఎవరికో తెలియదు అనుకోవచ్చు, కానీ అందరికీ తెలియజేయడం కోసం మీరు వచ్చి ఒక అడిగేస్తున్నారు చూడండి. ఇక్కడైతే మీకు గుడిగట్ట తప్పలేదు. ఆల్రెడీ అమ్మాయి చూసింది, చాలా ఆడిషన్స్కి వెళ్ళింది, కష్టపడింది, ఏమీ లేదు. కానీ మన మూవీలో డైరెక్ట్గా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందంటే అదృష్టం ఉండాలి. ఇంకా మన హీరోయిన్స్ గురించి కూడా తెలిసిందే, మా సార్ చెప్పారు కాబట్టి. హాయ్ అండి, నా పేరు మైక్ కొంచెం దగ్గర వచ్చాను. నేను కాకినాడ నుంచి వచ్చానండి. నేను ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నాను వినోద్ ఫిల్మ్ అకాడమీలో. ఫస్ట్ నేను ట్రైనింగ్ అయిన ఒక 1 week తర్వాత సార్ వాళ్ళది ఆడిషన్ది క్లిప్ చూసాను. చూసిన వెంటనే కాల్ చేశాను. సార్ వాళ్ళకి కాల్ చేస్తే సార్ అమ్మ అనేసి ఏమైనా ఆపర్చునిటీ ఏమైనా ఉంటే నేనే చెప్తాను మీకు కాల్ చేస్తానన్నారు. నేను కాల్ చేసిన 1 week తర్వాత 2 weeks తర్వాత అట్లా నాకు రిటర్న్ సార్ కాల్ చేసి అమ్మ నీకు మూవీలో ఇయర్స్ కింద ఛాన్స్ ఉంది, నువ్వు కంపల్సరీ చేస్తావు, మా దాంట్లో రావాలి అనేసి నాకు సార్ చెప్తే సారే తీసుకొచ్చి మనీ సారే నన్ను హాస్టల్ కాడ దిగబెట్టి అంత ఫుడ్ మెయింటైనింగ్ అన్నీ సారే చూసుకున్నారు. ఈ నెక్స్ట్ లవ్ అనే మూవీలో నాకు హీరోయిన్ కింద ఇచ్చినందుకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ హీరో గారికి కూడా. ఇక ఫస్ట్ టైం సార్, ఇది నా ఫస్ట్ మూవీ. దీని తర్వాత నేను ఇంకా 5 projects చేశాను. 5 కూడా ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ అట్లానే చేశాను. ఫస్ట్ అయితే నాకు వచ్చిన ఛాన్స్ అయితే సార్ దగ్గర నుంచి వచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇక్కడ నా పర్సన్ మా ఫాదర్ కూడా ఉన్నారు. ఇక్కడ సార్ మా ఫాదర్ కానీ ఇక్కడికి రమ్మంటాను. ఈయన మా నాన్నగారండి రమ్మన. ఈయన వచ్చేసి మా చిన్నప్పటి నుంచి రిక్షా నడుపుతారు. రిక్షాతో నడిపి మమ్మల్ని పోషించే పెద్దలు వీళ్ళు మా అమ్మ మా నాన్నగారు చేస్తారు. మా అమ్మగారు 12 సంవత్సరాలు అవుతుందండి కోవిట వెళ్ళి. మా అమ్మగారు అక్కడే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా 3 yearsకి అట్లా వస్తూ వెళ్తూ ఉంటారు. మా అమ్మగారు ఫారెన్లో కుకింగ్ చేస్తారు. కుకింగ్ మా నాన్నగారు ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏజెంట్ కింద కేర్ టేకర్ కింద చేస్తున్నారు. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది మా అమ్మ తర్వాత మా నాన్నగారు. నన్ను ఇన్స్టిట్యూట్ జాయిన్ చేయడం, ఇక్కడ వరకు ఉండడం కూడా మా అమ్మగారు మా నాన్నగారండి. ముందుకెలా ఎలా వెళ్ళాలి, మంచిదో చెడదో ప్రతిదీ నాకు చెప్పింది నా ఫ్రెండ్ శశి స్టాండర్డ్గా వస్తారు. ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించి కూడా అన్నీ కూడా తనే నాకు నేర్పించాడు, తనే చెప్పాడు. ఎవరితో ఇవి చెప్పాలంటే గర్ల్స్ విషయంలో కూడా కమిట్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. శిరీష, నేను కూడా వినోద్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ ట్రైనింగ్ అయితే తీసుకున్నాను. కోర్స్ అయితే పూర్తి అయిపోయింది, కానీ ఇప్పుడు దాకా ఒక్క అవకాశం అయితే రాలేదు. నేనైతే చాలా ఆడిషన్స్కి వెళ్ళాను. ఒక ఆడిషన్లో అయితే కమిట్మెంట్ అడిగారు, నాకైతే ఏడుపు వచ్చేసింది. నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. మౌనిక అక్క వల్ల అయితే నాకు సార్ పరిచయం అయ్యారు. ఇప్పుడు వరకు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. అనవసరంగా మనీ వేస్ట్ అయింది అని అనుకున్నాను. బట్ మౌనిక అక్క వల్ల సార్ పరిచయం అయ్యారు. సార్ ఇలా నాకు కమిట్మెంట్స్ అడుగుతున్నారు సార్, నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. అకాడమీలో జాయిన్ అయినా సరే ఏ ఒక్కటి అవకాశం అయితే రాలేదు సార్, మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయండి సార్, చిన్న అవకాశం ఇచ్చినా సరే పర్వాలేదు సార్ అన్నాను.
బట్ సార్ మాత్రం నా టాలెంట్ని గుర్తించి నాకు మెయిన్ హీరోయిన్ కింద క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు. అలాగే పూజ చేయించిన అనుమతించారు, ప్రజెంటేషన్ ఇచ్చారు. సో మన ముద్దేరావు గారు, ఆయన యాదగిరిగుట్ట టెంపుల్ చైర్మన్ గారు మన సూర్య సార్ని కలవాలని మాత్రమే ఈవెంట్కి వచ్చి మరి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇక ఇంట్లో కూర్చొనేసి టీ కాఫీ తాగుతూ టీవీ చూస్తూనో ఏదో మొబైల్ చూస్తూనో కాలక్షేపం చేయదండి. మీలాంటి టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి వచ్చేయాలి ఇన్ ద సెన్స్ పరిగెత్తుకొని హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ సినిమాకి ఒక మొబైల్ దూరంలో ఉన్నారు, ఒక చిన్న మెసేజ్ దూరంలో ఉన్నారు. ఈసీకి మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా నేను గైడ్ చేస్తాను. పాస్వర్డ్ లేని ఏటీఎం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో నా టీంకి ఏదైతే నెక్స్ట్ లవ్ సినిమా చేశారో ఈ సినిమాకు సంబంధించి ప్రతి సినిమా ఎప్పుడు ఫంక్షన్ జరిగినా కూడా 10,000 రూపాయలు నా నుంచి స్పాన్సరింగ్ ఉంటుంది. 10,000 రూపాయలు. ఇది ఫస్ట్ స్టెప్. ముందు యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క థియేటర్ అనుకుంటే నా ఛానల్స్ అన్నీ నా కోసం చిన్న సినిమా కోసం వచ్చిన ఛానల్స్ అన్నీ వీళ్ళ బాధలు ఎవరికి తెలియదు. ఇదొక యాంగిల్. అది కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఖచ్చితంగా 100 రూపాయలు నా నుంచి తీసుకునే క్వశ్చన్ అడగాలి. సో దాని తర్వాత మీడియా పీపుల్ క్వశ్చన్లు అడిగేటప్పుడు ఏదైతే బెస్ట్ క్వశ్చన్ అనిపిస్తుందో, ఫైనల్గా ఏ బెస్ట్ క్వశ్చన్ అనిపిస్తుందో ఆ పర్సన్కి 10,000 రూపాయలు ఆన్ స్పాట్ ఇదే ఫంక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఈ గేమ్ అంతా వీళ్ళకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. సో వీళ్ళ నుంచే మొదలు పెడుతున్నాను గేమ్. సరే ఇది నా గిఫ్ట్. ఇది 100 రూపాయలు తీసుకునే క్వశ్చన్ అడగాలి. ఎందుకు ఎక్కువ బూతులు ఎత్తారు? సరేనా? సరే చేసావా? యాక్టింగ్ చేసావా? చేయలేదా? సో పిల్లలకి తెలియదు కానీ అంటే కంటెంట్ బట్టి మొత్తం డైలాగ్స్ అవన్నీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని బట్టే ఏమైనా వస్తాయి తప్ప వాంటెడ్గా బూతులు పెట్టాలను ఇలాంటి ఆలోచనలు టీంకు ఉండవు. వస్తే ఫస్ట్ కాపీకి వస్తే ఫస్ట్ ప్రెస్ వాళ్ళు నాకు ఎప్పుడు నా వాళ్ళే, కానీ ప్రెస్ వాళ్ళకి మనకు మధ్య పిఆర్ఓ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఫస్ట్ చిన్న సినిమాని చంపేస్తుంది. సో దాని గురించి ఎవరు మాట్లాడారు, ఎందుకంటే ప్రెస్ అనుకుంటారు. ప్రెస్ కాదు, మన మధ్యలో ప్రెస్కి మనకు మధ్యలో ఉండి వాళ్ళదిలా ఉండి వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా వాళ్ళు కూడబలుకొని బాగా బలిసి కొట్టుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అక్కడ చిన్న సినిమా చచ్చిపోతుంది. దీని గురించి ఎక్కడ ఏ డిబేట్లో మాట్లాడినా కానీ నేను రెడీ, కానీ రారు. ఎందుకంటే నా నోటి గురించి అందరికీ తెలుసు, వాళ్ళకే నష్టం వస్తే. సో నేను కాంట్రవర్సీ వెళ్ళట్లే, చిన్న సినిమాని చంపే ప్రాసెస్ చెప్తున్నాను నేను అంతే. డైరెక్ట్ వైట్ మనీ. సో ఇక్కడ చిన్న సినిమా వస్తుంది. అందువల్లే 100 రూపాయలు స్టార్ట్ చేసిన దాని గురించే డైరెక్ట్ మీడియాకి వెళ్ళాలి, మీడియా జేబులకు వెళ్ళాలి, విలేకరులకు వెళ్ళాలి, వాళ్ళ జేబులకు వెళ్ళాలి, కుటుంబాలకు వెళ్ళాలి. ఎవడో పక్కన మధ్యలో వచ్చేసి కూడబలుకొని పంది కుక్కలు తినడం కాదు. ఇది ఫస్ట్ పాయింట్. దీని తర్వాత సినిమా రిలీజ్కి వెళ్తాం, అక్కడ కూడా మీడియేటర్లే. మేము దిల్రాజుకి తీసుకెళ్తారు ఎవరైనా, డైరెక్ట్ ఎవరు వెళ్ళదు చిన్న సినిమా. ఎందుకు వెళ్ళదు? చిన్న సినిమాలంటే తక్కువ చూడు. సినిమాల్లో చిన్న సినిమాల్లో కూడా ఆనిమత్యాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. చేసేవారు ఉన్నారు, మీలోనే ఉన్నారు, రానివ్వరు. చిన్న సినిమా రిలీజ్లు ఎలా ఉంటాయి తెలుసా మీకు? మీడియేటర్లో ఫస్ట్ రాగానే ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకంటే క్లారిటీగా మేకర్స్ తెలియాలి, ఫిల్మ్ మేకర్స్ తెలియాలి. చిన్న సినిమా వన్స్ ఫైనల్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అంటే ఒక 100 థియేటర్లు సరిపోతాయి అంటాడు మీడియేటర్. మీకు గుండె పట్టుకుని కింద పడిపోతాడు, 100 థియేటర్లు నా సినిమా అని చెప్పేసి. సో అలా ఫస్ట్ అడ్వాన్స్లు తీసుకుంటారు, లక్షలు పోతూనే ఉంటాయి. కానీ సినిమా దగ్గరికి వచ్చే కొద్ది, రిలీజ్ దగ్గరికి వచ్చే కొద్దీ నీ సినిమా 20 థియేటర్లు అంటారు, 100 నుంచి 80కి వస్తుంది. కానీ అప్పటికే లక్షలు దొబ్బేసి ఉంటారు. రేపు సినిమా అనగా, రేపు సినిమా రిలీజ్ డేట్ రేపు అనగా ఈ రోజు నైట్ 7-8కి కూడా నీ పోస్టర్లు థియేటర్కి వెళ్ళవు, ఎక్కడ ఉండదు. అసలు పోస్టర్లు వెళ్ళబట్టి బుక్ పై షో వరకు వెళ్ళావు నువ్వు, పోస్టర్లు కూడా ఉండవు. థియేటర్ ఎక్కడో ఉంటుంది, పోస్టర్లు హైదరాబాద్లోనే ఉంటాయి. నీ సినిమా ఎలా తెలుస్తుంది? రేపు ఆ షో పడుతుంది ఎలా తెలుస్తుంది? పోస్టర్ పోతే తెలుస్తుంది. అది ఇప్పుడు పోవాలి, 1 వీక్ ముందు పోతే పనులకు వెళ్ళే వాళ్ళు చూసుకుంటారు, వస్తారు థియేటర్కి పలానా సినిమా అంటే. అరే నీ సినిమా పోస్టరే వెళ్ళకపోతే నీ సినిమా ఎక్కడ బతుకుతుంది? అది ఆ సినిమా షో పడేటప్పుడు ఒక 1 అవర్ ముందు అటు 4 పోస్టర్లు వేస్తాడు. ఎవడొస్తాడు నీ సినిమాకి? షో వేసి తీయేస్తారు. అది చిన్న సినిమా పరిస్థితి.
సర్వనాశనం చేస్తున్నారు చిన్న సినిమాని. అందుకోసమే చెప్తున్నా కదా, నేను కొంచెం బూతులు మాట్లాడకూడదు కానీ కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది, సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా పరిస్థితి అలా ఉంది. అందుకోసమే నేను వచ్చా. ఒక ఐటీ సంస్థ ఎంత గ్రేట్ అంటే ఈసీకి ఎంత సపోర్ట్ అవుతుందంటే 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ హై ఎండ్ సిస్టమ్స్ ఇచ్చారు ఫ్రీగా. ఎడిటింగ్, డబ్బింగ్ మొత్తం అన్ని చేసుకోవచ్చు. ఇక్కడ అప్రూవ్ టిక్ కొట్టారు అనుకోండి, మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు. ఇన్ కేసు ఎవడన్నా ఆపినా కూడా వాడి ముందు వారణా సూర్య ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈవెంట్ కాదు, ప్రతి ఈవెంట్కి ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఈవెంట్కి ఒక సినిమాతో 2 సినిమాలతో పోయే వ్యవహారం కాదు ఇది. ఇంకా పెంచుతానుగా తగ్గించను, గుర్తుపెట్టుకోండి. చల్ పట్టుకో 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 పట్టుకోండి దొరుకుతున్నాడు మనోడు. మా టీంకి ఇచ్చారు, మా టీం అంతా రండి. టీంకి టోటల్ నెక్స్ట్ లో టోటల్ టీంకి 10,000 తీసుకున్నాను. 10,000 రూపాయలు. ఇంకా ఇంకొక టీం కొత్తగా మన సూర్య గారు అనౌన్స్ చేశారు, మేబీ రమణ గారు టీం అనుకుంటా. వాళ్ళకి ఒక 10 సినిమాలు ఇచ్చారు. ఇలాగా 30 సినిమాలు, ఈ 30 సినిమా డైరెక్టర్లు ఉన్నారు. మీ అందరూ కూడా ఇలాగ ప్యాషనేటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ తీసుకోండి. వీళ్ళు కేవలం డబ్బు కోసం కాదు వర్క్ చేసేది, వాళ్ళకి సినిమా చేయడం అంటే ఇష్టం, సినిమాలో కనిపించడం ఇష్టం, సినిమా అంటేనే ఇష్టం. సో మన ఈసీ అవ్వచ్చు, లేదా మన జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి అయితే నేను పరిచయం చేస్తున్నాను. ఈసీ సినిమాలో మనందరం నిలబెడదాం. ఎందుకంటే వీళ్ళు ఇంకా మన ఓన్ టీం లెక్క ఎంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతారు. ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి షూట్ లేకపోయినా వేరే కొత్త పర్సన్ ఎవరైనా వచ్చింది వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, మీరు గైడెన్స్ ఇవ్వండి అన్నా సరే చాలా ఫాస్ట్గా ఇది నా సినిమా అన్నట్టుగా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సినిమాలో ఉన్నా లేకపోయినా కానీ అదే విధంగా వర్క్ చేస్తూ ఉంటారు. పవర్ వేరు, ఇండస్ట్రీకి పంపించిన పవర్ వేరు ఇదంతా. కానీ రెండిట్లో ఏది నాకు హ్యాపీగా ఉంటుందంటే, డబ్బులు తీసుకొని ఒక ఆర్టిస్టు కడుపు నిండి రూమ్ రెంట్ కట్టుకొని ఆకలి బాధలు తిరిగి హ్యాపీగా ఉండి పేమెంట్ తీసుకుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు సెల్ఫీ కంటే అది చాలా ఇష్టం. ఈ రోజు ఫస్ట్ రోజు సార్ కొంచెం పచ్చిగానే మాట్లాడుతున్నాను. పిఆర్ఓల వల్లే సాధ్యమవుతుంది. మీడియా నుంచి అంటే బయటికి వెళ్ళకుండా సోషల్ మీడియాని ఆపమని చెప్పండి ఎవరు. ఈ పవర్ నాది ఇదే, సోషల్ మీడియా నా పవర్. దీన్ని ఆపమని చెప్పండి ఎవరు. సోషల్ మీడియాని ఆపమని చెప్పండి. ఆపే దమ్ము ఎవరికి లేదు. పెంచుకుంటూ వెళ్తున్నాను. టోటల్ రెగ్యులర్ మీడియా కూడా మన దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే నేను వాళ్ళ కోసమే ఉన్నాను, వాళ్ళ కోసమే పని చేస్తాం. వాళ్ళ వెనకలు కూడా సమస్యలు ఉన్నాయి. ఎవడన్నా మాట్లాడుతున్నారా? మీడియా పర్సన్స్ మీకే చెప్పేది, మీ సమస్యల గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? వారణా సూర్య మాట్లాడతారు. రండి ఒకరోజు డిబేట్ పెట్టుకుందాం. టోటల్గా మీ సమస్యలన్నీ చెప్పండి, పరిష్కారాల వైపు వెళ్దాం. కూర్చొని ఏడవడం కాదు, మాకెవరు సపోర్ట్ చేయట్లేదు, 2 నెలలకి 3 నెలలకి జీతాలు పడతాయి, ఇది కాదు. ఏడవడం కాదు, వచ్చి మాట్లాడండి. మీకోసం నేను పనిచేస్తాను. మీరు రావడానికి రెడీగా ఉన్నారా? కమాన్. టెక్నీషియన్ అందరినీ కలిపి తొక్కేస్తున్నట్టు ఒక వ్యవస్థని, చాలా మంది ఇష్టాన్ని, చాలా మంది అభిమానాన్ని, ప్రేమని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఆశయాలని తొక్కేస్తున్నట్టు అలాంటివన్నీ మేము అడ్డుకునే అవసరం లేదు, దేవుడే తొక్కేస్తాడు. ఎవరు తొక్కేది ఉండదు, ఎక్కేది ఉండదు, ఏం ఉండదు ఎన్ని. ఎందుకంటే మనం చేసేది మంచి పనులు, 10 మంది బాగుండాలని చేస్తాం. పెద్దవాళ్ళది వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది తెలుసా? మీకు కొంచెం ఓపెన్గా చెప్తున్నాను. ఒకడు ఎదుగుతున్నాడు అంటే వాడిని దగ్గర తీసుకుంటారు, తొక్కరు, దగ్గర తీసుకొని బిజినెస్ చేస్తారు. నేను కూడా అదే కదా చెప్పేది, వాళ్ళతో బిజినెస్ చేస్తా అంటున్నాను. అయిపోయింది కదా, ట్రయల్ అయిపోయింది. ఏంది అక్కడ బిజినెస్ చేద్దాం చెప్తున్నా కదా. మీలోనే మంచి మంచి టెక్నీషియన్లు ఉన్నారు, అవకాశాలు రావట్లేదు, అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాను నేను వర్క్ చేయట్లే. మీరు ఒక మంచి సినిమా ఇస్తారు, దాంతో కోట్ల రూపాయల బిజినెస్ చేయొచ్చు. మీకు అది అర్థం కావట్లే, మీరు అమాయకంగా వింటున్నారు. నేను బిజినెస్ చేస్తున్నా, మీ మీద నేను బిజినెస్ చేస్తున్నా, మళ్ళీ మీకే ఖర్చు పెడతా. ఇంతగా ఎవడని చెప్తాను ఇంత పచ్చిగా? నన్ను క్వశ్చన్ చేయకుండా చెప్తున్నా, మీ మీద నేను బిజినెస్ చేస్తున్నా. ప్రపంచంలో ఎవడైనా స్వార్థపరుడు ఉన్నాడంటే అది వారణా సూర్య మాత్రమే. దారుణమైన స్వార్థపరుడు వాడు. కాకపోతే జనాల కోసం మంచి చేయడానికి వచ్చాడు, మంచి చేయనివ్వండి. క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అది సినిమా ఇండస్ట్రీ సంబంధించి కావచ్చు, చిన్న సినిమా సంబంధించి. మీరు కాంట్రవర్సీ అడుగుతా అంటే నాకు పోయేదేం లేదు, కానీ ఏదైనా నేను సమాధానం చెప్పగలను. కాకపోతే ఏంటంటే కాంట్రవర్సీకి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే చిన్న సినిమాని బతికించే పనిలో నేను ఉన్నాను, ప్యూర్లీ చిన్న సినిమాని బతికించే పనిలో నేను ఉన్నాను. మీలో చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లే ఉంటారు ఎక్కువ, 80%. వీళ్ళు ఏం చేస్తారు? సో అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను.
ఆ బాధలు నాకు కృష్ణానగర్ ఇంద్రానగర్ బాధలు నాకు తెలుసు. సో అందువల్లే ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాను అంటారు. మీడియా అంటే యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క థియేటర్ అనుకుంటే నా ఛానల్స్ అన్నీ నా కోసం చిన్న సినిమా కోసం వచ్చిన ఛానల్స్ అన్నీ వీళ్ళ బాధలు ఎవరికి తెలియదు. ఇదొక యాంగిల్. వీళ్ళకేంటంటే కెమెరాలు పట్టుకొని మొబైల్ పట్టుకొని హడావిడి చేస్తుంటారు. అయిపోతుంది. ఇక్కడ హడావిడి అయిపోయిన తర్వాత వాళ్ళ బాధలు అంతే. ఇంట్లో మా పిల్ల మరుస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చిన్నోడు ఫీజు కట్టలేదు, ఇలాంటి బాధలన్నీ ఉంటారు. ఫైనాన్షియల్ ఇవన్నీ అవి ఎవరికి వాళ్ళు చెప్పుకోలేరు. చెప్పాలన్నా వినేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి మీడియా నుంచే నేను వచ్చాను. నేను మీడియా మనిషిని. కొంచెం గర్వంగా క్వశ్చన్లు అడిగేటప్పుడు ఏంటంటే ఏ క్వశ్చన్ అడిగినా, ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఖచ్చితంగా 100 రూపాయల నా నుంచి తీసుకునే క్వశ్చన్ అడగాలి. ఏ క్వశ్చన్ అయినా కావచ్చు. ఆన్ స్పాట్ ఫస్ట్ 100 రూపాయలు మీకు వెళ్తుంది, తర్వాత క్వశ్చన్ అడగాలి. మీడియా పీపుల్ క్వశ్చన్లు అడిగేటప్పుడు ఏదైతే బెస్ట్ క్వశ్చన్ అనిపిస్తుందో, ఫైనల్గా ఏ బెస్ట్ క్వశ్చన్ అనిపిస్తుందో ఆ పర్సన్కి 10,000 రూపాయలు ఆన్ స్పాట్ ఇదే ఫంక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఈ గేమ్ అంతా ఎందుకు అంటే చిన్న సినిమాలు చేసే ఆర్టిస్టులు టెక్నీషియన్లు సర్వైవ్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే. ఎవరు అన్నారంట డబ్బులు ఎక్కువ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి. డబ్బులు ఎక్కువ కాదు, డబ్బుల్ని ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు ఎలా పంచాలో తెలుసు. మీకు విషయం తెలుసా, 200 సినిమాలను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నవ్వుకుని ఉంటారు మనసులో, చాలామంది చూసేవాళ్ళు ఇది అయ్యే పని కాదులే అని చెప్పేసి. ఇప్పుడు మీకు విషయం తెలుసా, ఆల్రెడీ 200 సినిమాల్లో 2 సినిమాలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడున్న స్టేజ్లో 2 సినిమాలు కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ షూట్. సో అవుతూనే ఉంటాయి. మీరు చూస్తున్న కొద్దీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. 200 టార్గెట్గా రీచ్ అయిపోతాం. అది పెద్ద విషయం కూడా కాదు నాకు తెలిసినంత వరకు. సో ఇదంతా ఎందుకు, కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకి ప్యూర్గా అవకాశాలు ఇచ్చేది చాలా తక్కువ. అంటే ఏంటిది, మీరు తక్కువ అది ఒక ఇండస్ట్రీ అనేది ఒక ఎక్కువ కులపోలకే పరిమితం రా బాబు. వాళ్ళు ఎల్లుడు ఒక రెడ్డికి కమ్మకి వాళ్ళందరికీ ఇస్తారు కానీ మీ వాళ్ళు ఒక్కరు కనలేదురా. మీరు ఎందుకు కనబడలేదు అంటే క్యాష్ ఫీలింగ్ ఉంది ఈ ఇండస్ట్రీ అనేదిలో, క్యాష్ ఫీలింగ్ ఉంది అని చెప్పేసి అంటారు కదా సార్. దీన్ని మీ ఒపీనియన్? క్యాస్ట్ ఫీల్ మనకు ఎందుకు డార్లింగ్స్, ఆర్టిస్టు టెక్నీషియన్లు ఏ కులం లేదు, ఏ మతం లేదు. ఈ సినిమాలో మీరు ఒక ఆర్టిస్ట్ అయితే చాలు, ఒక టెక్నీషియన్ అయితే చాలు. మీ దగ్గర 0 బడ్జెట్ మూవీ అనుకోవచ్చు. 5 సంవత్సరాలు నానా సంకల్ నాకి నేను సినిమా చేస్తే పాజిబుల్ అంటే ఏం చెప్పాలి. 5 సంవత్సరాలు అయ్యి 5 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసి అందరూ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇది అయ్యే పని కాదు అని వదిలేస్తే 5 సంవత్సరాలు పట్టుకొని మా రమణాని, మా డార్లింగ్ని పట్టుకొని సినిమా, కరోనా వచ్చింది ఆ టైం గుర్తుందా? మీరు కరోనాతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టైంలో నేను 0 బడ్జెట్ చేయొచ్చు అని చెప్తున్నాను. సినిమా హిట్ ఫ్లాప్ అని చెప్పట్లే, చెయ్యొచ్చు బాబు. 0 బడ్జెట్ లో సినిమాలు చెయ్యొచ్చు. లేదు కనిపిస్తారు. అది రెగ్యులర్ నా వృత్తి ప్రవృత్తి. అదే అవి సపరేట్ గా ప్రాజెక్టులు అవుతున్నాయి. 100 రూపీస్ ఎమ్మెల్యే నేనే చేస్తున్నాను. సో దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ శ్రీకాకుళం డైరెక్టర్తో ఒక ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసి పెట్టాము. అది డిఫరెంట్ లాంగ్వేజెస్ లో జరుగుతుంది. కానీ అది కూడా షాకే. ఎందుకంటే 0 బడ్జెట్ లోనే చేయాలనుకుంటే ఏమంటారు, అది పాన్ ఇండియా. పాన్ ఇండియా ఫస్ట్ మూవీ 0 బడ్జెట్ మూవీ రెడీ అవుతోంది. అనౌన్స్మెంట్ ఇస్తా ఈసీ నుంచే. ఈ రెండో క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. మైక్ రావాలంటే 100 రూపాయలు. సెకండ్ క్వశ్చన్ ఉంది యాక్చువల్గా, దానికి మీరు ఇందాక ఆన్సర్ ఇచ్చేసారు. మీరు అసలు ఇండస్ట్రీకి ఏమవుదాం వచ్చారని అడుగుదాం అనుకున్నాను. ఆన్సర్ ఇచ్చి నాకు 100 రూపాయలు లాస్ట్ సార్. మీరు మళ్ళా రెడీ అవ్వండి, ఇంకో క్వశ్చన్తో రెడీ అవ్వండి, 100 రూపాయలు వచ్చేస్తుంది అంతే. టాలెంట్స్ ఉండి కూడా ఆర్టిస్ట్ ఆగిపోతున్నారు, మనీ ఇన్వాల్వ్మెంట్ లేక సపోర్ట్ లేకండి. సినిమా ఇండస్ట్రీలో ఆగిపోవడానికి కారణం ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకునే సిచ్యువేషన్స్ పెద్ద బ్యానర్లకు ఉండవు. ఎందుకంటే వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్న సినిమా మనం రెడీ చేసాము, వచ్చి ప్రివ్యూ చూసే టైం కూడా వాళ్ళకు ఉండదు. మనీ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే మన సమస్యలు ఇక్కడ చూస్తున్నాం కానీ పెద్దవాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి తెలుసా? ఫైనాన్స్ తెచ్చుకుంటారు. నేను అనుభవంతో చెప్తున్నాను. ఇది 15 రూపీస్ 20 రూపీస్ ఫైనాన్స్ తెచ్చుకుంటారు. వాళ్ళు పొరపాటున ఏదైనా తేడా అయితే ఆస్తులు అమ్ముకోవాలి. దిల్ రాజు గారు లాంటి మనిషే రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ రోడ్డుకు అలా తొక్కి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయమ్మా. ఎవరిని మనం తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. సో మన ఒక ఐటీ సంస్థ ఎంత గ్రేట్ అంటే ఈసీకి ఎంత సపోర్ట్ అవుతుందంటే 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ హై ఎండ్ సిస్టమ్స్ ఇచ్చారు.
ఫ్రీగా ఎడిటింగ్, డబ్బింగ్ మొత్తం అన్ని చేసుకోవచ్చు. డబ్బింగ్ అనేది మనము ఓపెన్ డొనేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చేయొచ్చు. అంతా ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఈసీలో ఏంటంటే వన్స్ మీరు ఒక టీం రెడీ చేసుకొని ఇక్కడ అప్రూవ్ టిక్ కొట్టారు అనుకోండి, మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు. ఇన్ కేసు ఎవడన్నా ఆపినా కూడా వాడి ముందు వారణా సూర్య ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్లు? సో ఇప్పుడు 1 to 200 మూవీస్ చేస్తామని చెప్పారు. క్లారిటీ, ఫుల్ క్లారిటీ. 200 చేసే తీరుతాం, ఇక్కడ నిద్రపోం ఎవరు. 200 మూవీస్ తీస్తామని చెప్పారు పక్క. సో అందులో ఇప్పుడు ప్రజెంట్ ఇది మొబైల్తో తీసామని చెప్పారు ఈ మూవీస్. ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చేటివన్నీ మొబైల్తోనే హిట్ కొట్టాలనే ప్లానా లేకుంటే ఏంటి? ఈజీ ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి డార్లింగ్. వాళ్ళు ఏంటంటే సరదాగా మొబైల్తో చేశారు, మీకు అన్నీ వస్తాయి.